హాయ్ అండి. 133 కోట్లతో దొరికిన సీఎం, తీవ్ర టెన్షన్‌లో పార్టీ నేతలు అనే నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటుంటే మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుండి 133 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న సంచలన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఖలిస్తానీ గ్రూప్ టెర్రరిస్టు గురుపర్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుండి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూప్ 133.54 కోట్ల రూపాయలు ముట్టజెప్పాయని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ తమతో ఒక డీల్ కుదుర్చుకున్నారని, 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో దోషి అయిన దేవేందర్ పాల్ సింగ్ బల్లార్ను రిలీజ్ చేస్తారని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని, అలా చేయడం కోసం తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురుపర్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన ఆయన ఖలిస్తానీ గ్రూప్లో కేజ్రీవాల్కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. అయితే ఖలిస్తాన్ గ్రూప్తో కేజ్రీవాల్కు సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అనేక మార్లు ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. 1993 ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 9 మంది చనిపోయారు. ఈ కేసులో ఖలిస్తానీ టెర్రరిస్టు దేవేందర్ పాల్ సింగ్ బల్లార్కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆపై ఆయన మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చింది. దేవేందర్ పాల్ సింగ్ బల్లార్ 20 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు.